అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా, మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పాకింగ్. ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, పంచా ధోతి పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు, మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ నేను ఫాలో చేయాలి. అలాంటప్పుడు మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి, మంచి మాట అయితే. కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే, కాకపోతే ఆయన ఏదో సామాన్లు ఏదో అని వాడారు కదా. సో దాని గురించి ఆ విషయం పక్కన పెడితే, ఆయన ఇంటెన్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని ఈ రీతిలో చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి, బాగుంటుంది. చీర కానీ, చూడీదార్ కానీ, హాఫ్ శారీస్ కానీ, ఇవి బాగుంటాయి, అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన. కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒక నవ్వుతూ ఉన్నటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి. ఇంతకుముందు కూడా మనం చూసాము, చాలా మంది సినీ నటులు మనం చూసాము. ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ, జయప్రద గారు కానీ, తర్వాత భానుమతి గారు కానీ. సో వీళ్ళంతా చాలా మంది చేశారు. తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు మన విజయశాంతి గారు కానీ, తర్వాత రాధ గారు కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, భానుప్రియ గారు. సో ఇలాంటి చాలా మంది వాళ్ళు వేషధారణ చూసాము. ఇప్పుడుండే వాళ్ళు కూడా కొంతమంది, సాయి పల్లవి గారి, అనుష్క గారు కానీ. సో వీళ్ళంతా ఎలా ఉంటున్నాం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు. అంటే అన్ని ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు, మనం ఇదవుతాం, ఫేమస్ అవుతామని. అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి. మీరు ఏదన్నా ఒక గుడ్డ ముక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకోవాలంటే అది మీ 4 గోడల మధ్య చేసుకోండి, మీ ప్రైవేట్గా పెట్టుకోండి. మీ యొక్క ప్రైవేట్ తనాన్ని ఎవరిని కాదనడం లేదు, దాన్ని మేమేం అనడం లేదు. కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి ఆ సోకాల్డ్ వాళ్ళు ఇలా మాట్లాడతారు, సోకాల్డ్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా వేస్తారు మా గురించి అంటే మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నావు? నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ నీ గురించి ఏం మాట్లాడదు కదా. ఒకవేళ మాట్లాడి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా.
సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ తప్పు పట్టాల్సిన ఇదేం లేదు. సో వచ్చే వాళ్ళు కూడా నీట్గా ఉండండి, మంచిగా ఉండండి, మన సంస్కృతి సాంప్రదాయాల బట్టలు కట్టుకోండి, అందంగా కనిపిస్తారు, ఎంతో ఇదిగా ఉంటుంది, చూసే వాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా. అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు ఇలాంటి మాటలు వద్దు. ఎవరైనా మంచి మాట చెప్తే విందాం. జై భారత్. థ్యాంక్ యూ.